హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇష్టమైన సకుడ పార్ట్ 42. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. బద్ధకంగా కళ్ళు తెరిచిన వేదకి తనని చుట్టుకొని కనిపించాడు హర్ష. అతని జుట్టు సరిచేసి అతను డిస్టర్బ్ అవ్వకుండా లేవాలనుకుంటే ఇంకాసేపు పడుకోవచ్చు కదా, ముద్దుగా కసురుతూ చుట్టుకున్నాడు. హాస్పిటల్కి వెళ్ళాలి నేను అంటూ అతని తలనిబ్రింది. లీవ్ పెట్టేయవాలా అన్నాడు ఇంకా దగ్గరికి లాక్కుంటూ. ఆల్రెడీ బోల్డ్ పెట్టాను హర్ష అంటూ అతని గడ్డం పట్టుకుని బ్రతిమాలింది వెళ్ళడానికి అన్నట్టుగా. అయితే ఏమైంది, మళ్ళీ పెట్టేయ్, ఆమె హృదయంలో ముఖం దాచుకుంటూ అన్నాడు హర్ష. ఇవాళ అసలు కుదరదు ప్లీజ్, అయినా మీకు సెలబ్రేషన్స్ ఉంటాయిగా అంది పైకి లేవడానికి ప్రయత్నం చేస్తూ వేద. ఉన్నాయి, నువ్వు ఉండవా అందులో అని అడిగాడు హర్ష. నాతో ఎప్పుడు ఉంటావుగా, నీ ఫ్రెండ్స్తో కూడా ఎంజాయ్ చేయి, నేనే పర్మిషన్ ఇస్తున్నా కదా. నవ్వుకుంటూ అతని పక్కకి నెట్టి లేచి కూర్చుంది వేద. అతను బద్ధకంగా కళ్ళు తెరిచి ఒళ్ళు విరుచుకుంటూ కూర్చున్నాడు. నువ్వేనా ఇది, ఆశ్చర్యంగా చూశాడు హర్ష ఆమె వైపు. ఏం కాదా, కొత్తగా కనిపిస్తున్నానా ఏంటి, లేకపోతే నీ గర్ల్ ఫ్రెండ్లో ఒకరిని అనుకుంటున్నావా కళ్ళు ఎగరేశాడు హర్ష. ఆమె హత్తుకోవడానికి అన్నట్టు దగ్గరికి వెళ్తుంటే అతని ఛాతీ మీద చేతులు పెట్టి ఆపి, నువ్వు నా పర్మనెంట్ గర్ల్ ఫ్రెండ్వి అని అన్నాడు హర్ష. ఆల్రెడీ 9 అయిపోయింది బాబు, నేను 10కి వెళ్ళబోవాలి ప్లీజ్. ఏయ్ నిన్నేం చెప్పావు, ఈవినింగ్ డ్యూటీ అన్నావా అని అడిగాడు హర్ష. ఊరికే అలా అన్నాను, ఇప్పుడైతే తప్పదు వెళ్ళాలి, రెండు చేతులతో అతని బుగ్గలాగి చెప్పింది వేద. మోసం చేసావు నన్ను అని హర్ష అలకగా అన్నాడు. వేద గలగలా నవ్వేసింది. అయినా నిన్ను వెళ్ళనివ్వను అని అంటున్న అతని మాటకి ఆమె కంగారుగా చూసింది. ఇదిగో ఎప్పటిలా జోక్ అనుకోకు, నాకు ఓపిరి చాలా ఉన్నాయి ఇవాళ అంటూ పారిపోతున్న వేదని దగ్గరికి లాక్కున్నాడు హర్ష. అలాగే ఎత్తుకొని శరీరంగా స్నానానికి అతను సిద్ధమైపోయాడు ఆమెతో పాటు. వేద అరుస్తున్న ఆమె నోరు మూయించాడు హర్ష. తల చుట్టుకుంటూ తుడుచుకుంటూ కోపంగా అతని వైపు చూసింది వేద. ఇడియట్వి నువ్వు, ఎన్ని చెప్పినా వినవు అంటూ జుట్టంతా పైకి పెట్టి కొప్పు పెట్టి గబగబా బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్ళిపోతుంటే టిఫిన్ అని అరిచాడు. నాకేం వద్దుపో, టైం అయింది అంటుంటే ఆమెను వెనుక నుంచి కౌగిలించుకొని, ఇది మన హాస్పిటల్, నువ్వు హెడ్ అంటూ ఆమె మెడవంపులో ముఖం పెట్టాడు హర్ష. నేను డాక్టర్ని, నాకు పేషెంట్స్ ఉన్నారా, త్వరగా వెళ్ళాలి, అర్థమైందా మిస్టర్. మోచేత్తో అతని పొట్టలో పొడిచి దూరం జరిగింది హర్ష. సరే నేను డ్రాప్ చేస్తానన్నాడు. 2 మినిట్స్లో బయటికి రా, లేకపోతే నెక్స్ట్ మినిట్ నేను వెళ్ళిపోతాను బెదిరించి బయటికి వెళ్ళిపోయింది వేద. నవ్వుకుంటూ ఫాస్ట్గా బయటికి నడిచాడు హర్ష కూడా. హాస్పిటల్ ముందు కారు ఆపగానే ఆఫ్టర్నూన్ రావద్దు, వచ్చినా నేను రాను చెప్తున్నా సీరియస్గా చెప్పి కారు దిగి వెళ్ళిపోయింది వేద. విజయ్కి కాల్ చేసి ఆఫీస్కి లీవ్ పెట్టేసి రమ్మని చెప్పాడు హర్ష. రోజులాగే అదే టైంలో మెలకువ వచ్చింది ధరణికి. అలారం ఆపేసి కళ్ళు మంటలుగా అనిపిస్తుంటే ఆమె లేచి కూర్చుంది. టైం చూస్తే ఇంకా 6 గంటలైంది. మళ్ళీ పడుకున్న కళ్ళు నొప్పులు తప్ప ఆమెకి నిద్ర రాదు, ఆ విషయం తెలుసు. ఫేస్ వాష్ చేసుకుని బయటికి వచ్చింది. తన శరీరం మీద ఉన్న గగన్ టీషర్ట్ చూసుకొని ఆమె నవ్వుకుంది. ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. ఆమె బయటికి వచ్చేసరికి లేచి ఉంది వర్ష. అసలు మెలకువ ధరణి, ఆవలిస్తూ చెప్పింది వర్ష. ధరణి చిరునవ్వు నవ్వి, నీకు మెలకువ రాకపోవడమే మంచిదైందిలే అని మనసులోనే అనుకుంది. నాకు నిద్ర సరిపోలేదు, ఇంకా పడుకుంటే మా నాన్నమ్మ గొడవ అంటూ బద్ధకంగా లేచి వెళ్ళిపోయింది వర్ష. ధరణి టైం చూసుకుని ఆఫీస్కి వెళ్ళిపోవడానికి బయటకు వచ్చింది. అదే సమయంలో గగన్ రాగానే టక్కున ఆగిపోయింది. అతను ఫోన్ మాట్లాడుకుంటూ డోర్ లాక్ చేస్తున్నాడు. అతని కంటే వేగంగా మెట్ల వైపు నడుస్తుంటే ఆమె చేతిని టక్కున పట్టేసుకున్నాడు గగన్. ధరణి గింజుకుంది. నొప్పి అన్నట్టు చేతి వైపు చూపించింది. అతను కాల్ కట్ చేశాడు. ఎప్పుడు పారిపోతూనే ఉంటావా అంటూ దగ్గరికి లాక్కున్నాడు ఆమెను. వర్ష పక్కనే ఉంది ప్లీజ్, ధరణి బ్రతిమాలింది అతన్ని. సో వాట్ అని అన్నాడు గగన్. సరే నాకు టైం అవుతుంది, వదిలితే వెళ్తాను, డ్రాప్ చేస్తాను వెయిట్, తమరితో పెట్టుకుంటే నేను వెళ్ళినట్టే అంది ధరణి. వర్ష, ఏవే వర్ష, పార్వతమ్మ పిలుపు దగ్గరగా వినిపించడంతో ధరణి అదిరిపడింది. ప్లీజ్ వదిలే అంటూ విడిపించుకోవడానికి ఆమె చూస్తూ ఉంటే, పద గ్రాని పిలుస్తుందంటూ ఆమెతో పాటు నడవబోతుంటే ఆమె రాలేదు, అక్కడి నుంచి కదల్లేనట్టుంది. గబుక్కున అతని వెనక్క వెళ్ళిపోయింది. రైలింగ్ దగ్గరికి వచ్చాడు. ఆమె చేతిని అలాగే పట్టుకుని గగన్. అతని వెనకే దాక్కునుంది ధరణి. గగన్, వర్షని పిలువు నానా అంది పార్వతమ్మ. ఆమె ఎక్కడ చూస్తుందో అని అతని వెనకే నిలబడింది ధరణి. ఆవిడ మనసులో ఆలోచన వేరు.
గగన్‌కి, వర్షకి పెళ్లి చేయాలని ఉంది. ఇప్పుడు ఇలా చూస్తే ఇంకేమైనా ఉందా అనిపించింది ధరణికి. ఇంకా లేవలేదనుకుంటా గ్రాని అన్నాడు. అయ్యో! ఈ పిల్ల ఇంకా లేవలేదా అంటూ ఆవిడ విసుక్కుంటూ వెళ్ళిపోయింది అక్కడి నుంచి. అప్పటికి అతని చేతిని విడిపించుకోవడానికి చూస్తోంది ధరణి. ఆమె వైపు తిరగ్గా బిక్కమొహం వేసింది. ముందుకు వంగడంతో ఓ అడుగు వెనక్కి వేసింది. అతను ఒక అడుగు ముందుకు వేసి ఆమె చెవి దగ్గరగా వచ్చి వండర్‌ఫుల్ స్ట్రక్చర్ ఆమె చెవి దగ్గర గుసగుసగా చెప్పి దూరం జరిగాడు. అతను చెప్పింది అర్థమవ్వగానే ఆమె ముఖం ఎర్రబడిపోయింది. ఆమె అతని వైపు చూడలేదు. అతని చేతి మీద పట్టు వదలగానే గబుక్కున క్షణమైనా ఆగకుండా ధరణి కిందకు పరుగుపెట్టింది. అతను రాకముందే తినేసి మాలవిక చెప్తున్నా ఆగకుండా లేట్ అవుతుంది అని ఎప్పటిలా క్యాబ్ దిగి లోపలికి నడిచింది. రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి అందరి చూపులు తేడాగా అనిపించడంతో లావణ్య చెప్పిన విషయం ధరణికి అప్పుడు గుర్తుకొచ్చింది అసలు. ధరణి శాంతంగానే డెస్క్ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. అప్పటికే లావణ్య వచ్చి ఉంది. తన ఎదురుగా డెస్క్. వాళ్ళు ఏదో గుసగుసలాడుకుంటున్నారు. తన వైపు చూస్తూనే మాట్లాడుకుంటున్నారు. ఆమె పట్టించుకోలేదు. మౌనంగా ఉంది. నిజం చెప్పాలంటే ఆమెకు లోపల చాలా అసహనంగా ఉంది. అంతే కదా! నీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడుతున్నారని తెలిస్తే ప్రాణం ఊరికే ఉండదు. బయటికి శాంతంగా ఉన్నా లోపల మాత్రం ఆ విషయం గురించి ధరణికి చాలా బాధ వేసింది. తన వర్క్ చూసుకుంటూ మరో 2 గంటలు వెళ్ళబుచ్చింది. ఉదయ్ ఆఫీస్‌లోకి వచ్చాడు. ధరణి పట్టించుకోలేదు. అతని క్యాబిన్‌కి వెళ్ళిపోయాడు. ఇంతకుముందు మన బాస్ ఈ ఆఫీస్‌కి వచ్చేవాడు కాదు. ఇప్పుడు ఎక్కువగా ఎందుకొస్తున్నాడో? ఒక అమ్మాయి మరో అమ్మాయిని అడిగింది. వాళ్ళ మాటలు ధరణికి చాలా సన్నగా వినబడుతున్నాయి. ఎంత వద్దు అన్నా వినకుండా ఆమె ఉండలేకపోతోంది. నీకింకా మ్యాటర్ తెలీదా? ఇక్కడ ఈయన గారికి నచ్చింది ఉంది అనగానే అసహనంగా కళ్ళు మూసుకుంది ధరణి. కన్నీళ్ళు ఆమెకి గబుక్కున దూకబోతుంటే ఆపుకుంటోంది. ధరణి భుజం మీద చేయి వేసింది లావణ్య. బలవంతంగా కన్నీళ్ళు ఆపుకుంటూ కళ్ళు మూసుకుంది ధరణి. నచ్చింది ఉందా? ఏంటది? ఓరగా ధరణి వైపు చూస్తూ అడిగింది మరో అమ్మాయి. నీకు తెలీదా? ఇక్కడ ఆయన గారు ఒకరిని మెయింటైన్ చేస్తున్నాడు. మరో అమ్మాయి చెప్పింది. అసలు పని మీద కాన్సంట్రేషన్ తగ్గిపోయింది ధరణికి పూర్తిగా. మిమ్మల్ని బాస్ పిలుస్తున్నారు. మిస్ ధరణి అందరి ముందు చెప్పిన మేనేజర్ని చంపేయాలి అనేంత కోపం వచ్చింది ధరణికి. ఎందుకు సార్? అతన్నే చాలా సీరియస్గా చూస్తూ వీలైనంత నెమ్మదిగా అడిగింది ధరణి. ఏదో ఫైల్ పేరు చెప్పి అది ధరణిని తీసుకెళ్ళమని చెప్పాడు. తప్పలేదిక. నెమ్మదిగా అది పట్టుకుని వెళ్ళింది. ఆమె వెళ్తుంటే అందరి చూపులు ఆమెనే గుచ్చుకుంటున్నాయి. కానీ ఆమె అరిచి చెప్పిన నమ్మేవాళ్ళు లేరిక్కడ. తను ఆవేశపడినా బాధపడినా ప్రయోజనం లేదు ధరణికి. ఆలోచించాలి అంతే. ఉదయ్ క్యాబిన్లోకి వెళ్ళింది. ఉదయ్ ఇంటెన్షన్ తెలియదు కానీ తెలిస్తే అక్కడ క్షణం కూడా ధరణి ఉండేది కాదు. చెప్పండి సార్. ధరణి సర్ అనగానే పదాన్ని ఒత్తి పలుకుతూ అడిగింది. మనలో మనకి ఫార్మాలిటీస్ ఏంటి ధరణి, కూర్చో అని అన్నాడు ఉదయ్. ధరణి ప్రవర్తన చూస్తుంటే అతను ఆశ్చర్యపోతున్నాడు. ఏడ్చి బాధపడుతుందనుకున్నాడు కానీ చాలా మామూలుగా ఉందేంటి? అసలు విషయం ఇంకా ధరణికి తెలియలేదా? ఉదయ్ ఆలోచనలో పడ్డాడు. ఇక్కడ మీరు బాస్ సార్, నేను ఎంప్లాయ్ అంతే. ఇంతకు పిలిచారెందుకు అని అడిగింది. అలాగే సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ ధరణి. ఆ ఫైల్ ఏంటి? తేరుకుంటూ అడిగాడు ఉదయ్. అదేంటి? మీరే కదా తీసుకురమ్మన్నారు అని ఆమె అనగానే అతను గతుక్కుమన్నాడు. అవును, నేనే తీసుకురమ్మన్నాను. ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి ఉదయ్ అడిగాడు. ఇంకా వర్క్ అవ్వలేదు సార్. ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకేం తెలియదు. ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇక్కడ ఏం లేదు సార్ అని అంది ధరణి. ఉదయ్ బుర్రగోక్కుంటూ చూశాడు ధరణి వైపు. ఇంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతుందేంటి? ఏడ్చి తన దగ్గర బాధ చెప్పుకోవాలి కదా! ధరణి అప్పుడే కదా తను అతనికి ఆమెకి ఓదార్పు అవుతాడు. ధరణికి దగ్గరై మరో దారి లేకుండా చేస్తాడు అని ఉదయ్ ప్లాన్. ఇక నన్ను వెళ్ళిపోమంటారా అని అడిగింది ధరణి. అయోమయంగా తలాడించాడు ఉదయ్. ధరణి అదే విధంగా బయటకొచ్చింది. ఇందాక తన గురించి మాట్లాడుకుంటున్న వాళ్ళు ఆసక్తిగా చూస్తుంటే ఒక్క చూపు చూసింది. ఇద్దరూ తడబడి ముఖం తిప్పుకున్నారు. ధరణి, ఆర్ యూ ఓకే? లావణ్య చేతిని పట్టుకుని అడిగింది. థ్యాంక్స్ లావణ్య. నువ్వు చెప్పకపోతే అసలు విషయం తెలిసేది కాదు. వచ్చి రాగానే కంగారు పడేదాన్ని. కానీ ప్రిపేర్డ్‌గా ఉన్నాను నీ వల్లే మనస్ఫూర్తిగా చెప్పింది ధరణి. లావణ్య చిన్నగా నవ్వి, నేను కూడా మెస్మరైజ్ అయిపోతున్నాను నీ బిహేవియర్‌కి.
ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగింది లావణ్య. ఇంకా ఏమీ అనుకోలేదు. నోరు మూయిస్తా అని పనిలో పడిపోయింది ధరణి. ధరణి 2 క్షణాలు చూసి పని చూసుకోసాగింది లావణ్య. ఆ రోజు ఎలాగో ఆఫీసు గడిచిపోయింది. క్యాబ్‌లో సాయంత్రం ఇంటికి బయలుదేరింది. ఆమె వెళ్ళేసరికి వర్ష తల్లిదండ్రులు వెళ్ళిపోతున్నారన్న సంగతి తెలిసింది ధరణికి. పార్వతమ్మ, వర్ష ఇద్దరూ హాల్‌లో కూర్చొని ఉన్నారు. పలకరింపుగా నవ్వి మెట్ల వైపు నడిచింది ధరణి. ధరణి, వర్ష పిలుస్తుంటే అక్కడే ఆగిపోయింది ధరణి. ఏమిటన్నట్టున్నాయి ధరణి చూపులు. ధరణితో పాటు పైకి నడిచింది వర్ష. నాకు చిన్న హెల్ప్ కావాలి. వర్ష రిక్వెస్టింగ్‌గా చూసింది ధరణిని. హెల్పా? ఏంటది? వర్ష తన ఆఫీసు లొకేషన్ చెప్పింది. ఆ ఏరియాలో మంచి పీజీ కావాలి. చాలా బావుండాలి. నా రూమ్ నాకే ఉండాలి. చాలా అవైలబుల్‌గా ఉంటాయా అలాగా? ధరణి పక్కనే బెడ్ మీద కూర్చుంటూ అడిగింది వర్ష. ధరణి ఆశ్చర్యంగా చూసింది. వర్ష ఇక్కడే ఉంటుందని అత్త చెప్పిందే. అదేంటి వెళ్ళిపోతానంటోంది? అదే విషయం అడిగింది ధరణి. వర్ష, నువ్విక్కడే ఉంటావు కదా! మరి పీజీకి ఎందుకు? ధరణి అయోమయంగా చూస్తూనే అడిగింది. నువ్వు కూడా ఏంటి అలా మాట్లాడతావు? ఇక్కడ నుంచి ఆఫీస్‌కి 3 అవర్స్ జర్నీ. ట్రావెల్ చేయాలంటే నాకు మామూలుగా ఉండదు. రూమ్ అంటే మన వల్ల కాదు. పీజీ అయితే బెటర్. వర్ష భుజాలు కదిలించింది. నాకు కూడా ఐడియా లేదు వర్ష. మామయ్యని అడిగితే సరి అంది ధరణి. వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇంట్లోనే ఉండమంటున్నారు. అందుకే చూసుకుని బ్రతిమలాడి చెక్కేస్తా. రేపు నాతో పాటు వస్తావా ఈవినింగ్? పీజీ కోసం వెతుకుదాం అంది వర్ష. నీకు మా ఆఫీస్ అడ్రస్‌కి లొకేషన్ షేర్ చేస్తాను. అటునుంచి అటు వచ్చేయి వెళ్దాం అని అంది ధరణి. డన్, ఇప్పుడే వచ్చావు కదా రెస్ట్ తీసుకో అంటూ నవ్వి వెళ్ళిపోయింది వర్ష. వర్ష గురించి మరి కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది ధరణి. ఆ రోజు గగన్ తన కంట పడలేదు. అతనితో చెప్పకుండా తనే సాల్వ్ చేసుకోవాలి ఆ ప్రాబ్లం అనుకుంది ధరణి. మరునాడు సాయంత్రం మరో గంటలో ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకునే సమయం అది. అప్పటికప్పుడు ఉదయ్ వచ్చాడు ఆఫీస్‌కి. ధరణిని క్యాబిన్‌కి పిలిచాడు. అందరి చూపులు చాలా ఎంబారిజన్‌గా అనిపించాయి తనకి. ఉదయ్ చేసిన పనికి. ఈ సిట్యుయేషన్ నుంచి ఎలా తప్పించుకోవాలి? ఎలా బయటపడాలి? ధరణి ఆలోచించింది. అదే సమయంలో ఓ సంఘటన జరిగింది. ఉదయ్ క్యాబిన్‌కి వెళ్తుండగా మేనేజర్‌తో పాటు నిన్న తన గురించి మాట్లాడుకున్న ఇద్దరు అమ్మాయిల్లో ఒక అమ్మాయి అక్కడే ఉంది. సార్, మన బాస్‌కి ధరణికి అఫైర్ స్ట్రాంగ్‌గా ఉన్నట్టుంది. ఒక్క క్షణం కూడా దాన్ని వదలలేకపోతున్నాడు అని వెటకారంగా అంది. ఆ మేనేజర్ నవ్వాడు. అది గాసిప్ కాదు ఫ్యాక్ట్. లేటుగా వచ్చిందని నేను ఏదో అంటుంటే సార్ కల్పించుకున్నారు. బాగా కావాల్సిందట అని అన్నాడు మేనేజర్. బయట ఎలాగో మెయింటైన్ చేస్తారు. ఎక్కడ కూడానా సార్? వాళ్ళ మాటలు వింటుంటే జుగుప్సగా అనిపించి ఒక్కసారిగా ఒళ్ళు జలధరించింది ధరణికి. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా తలుపు తెరుచుకుని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళింది ధరణి. సడన్‌గా ధరణి రావడంతో ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. తడబడుతూ అలర్ట్ అయ్యి ముఖం మీద నవ్వు తెచ్చుకున్నారు. ఏం వాగుతున్నారు? ఆమె చాలా ఆవేశంగా అడిగింది. అసలు ఆమెకి ఏం చేయాలో తోచట్లేదు కానీ మౌనంగా అయితే ఉండనవసరం లేదు అనుకుంది. బదులు తీర్చుకోవాలనిపించింది ధరణికి. ఏదో వర్క్ గురించి మాట్లాడుకుంటున్నాం. నువ్వేంటి సడన్‌గా నిన్ను బాస్ పిలిచాడుగా? మేనేజర్ గట్టిగా అన్నాడు. వాళ్ళిద్దరూ ఊహించనట్టు మేనేజర్ చెంప పగలగొట్టింది ధరణి. ఆ హఠాత్ పరిణామానికి ఆ పక్కనే ఉన్న అమ్మాయి బిగుసుకుపోయి చూసింది. ఏయ్! మేనేజర్ పళ్ళు నూరుతూ ముందుకు వచ్చాడు. చంపేస్తాను. ఏమనుకుంటున్నావు? అని గట్టిగా అరిచి వెంటనే పక్కనున్న అమ్మాయి గొంతు పట్టుకుంది. సైలెంట్‌గా ఉంటే ధరణి ఇలా రియాక్ట్ అవుతుందని ఆ ఇద్దరు ఊహించక నోరు తెరుచుకొని చూస్తుండిపోయారు. ఆ అమ్మాయి గొంతు మీద గట్టిగా పిడికిలి బిగించి, పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలగొట్టేస్తాను. జాగ్రత్త. ఊరుకుంటున్నానని ఎక్కువ చేస్తున్నా నేనే తప్పు చేయలేదు కాబట్టి ఇంత ధైర్యంగా ఉన్నాను అని గట్టిగా అరిచి చెప్పింది. ఇలాంటి చెత్త గాసిప్స్ క్రియేట్ చేయడానికి సిగ్గుండాలి. అదే మీ ఇద్దరికీ లేదు అంటూ ఆ అమ్మాయిని కోపంతో మరొకటి పీకింది. గత 3 రోజుల నుంచి దాచుకున్న అసహనమంతా ధరణి బయటపెట్టేసింది. అందరినీ అసహ్యంగా చూస్తూ బయటకొచ్చింది. వాళ్ళిద్దరూ తేరుకోవడానికి టైం పట్టింది. ధరణి చేసిన పనికి. సరాసరి ఉదయ్ దగ్గరికి వెళ్ళింది. నిన్న ఫైల్ గురించి ఏం చేశావు ధరణి? నటనలో జీవిస్తూ అడిగాడు ఉదయ్. అది అప్పుడే అవ్వలేదు సార్. వారం రోజులు టైం పడుతుంది అంటూ సూటిగా అతని వైపే చూసి చెప్పింది ధరణి. ఉదయ్ ఏమాత్రం తడబడకుండా నవ్వి అవునా, ముందు ఇలా కూర్చో మాట్లాడాలి నీతో అని అన్నాడు.
నాకు వర్క్ ఉంది చెప్పండి అంది ధరణి. ఏమాత్రం నవ్వకుండా మాట్లాడింది. ఆఫీస్లో జరుగుతున్న గాసిప్స్కి ధరణి అలా ఉంది అని ఉదయ్ నవ్వుకున్నాడు. అది కాదు, ఇక్కడ ఎలా ఉందేంటి నీకు? కంఫర్ట్‌గానే ఉంది కదా? ఉదయ్ అడిగాడు. చాలా కంఫర్ట్‌గా ఉంది సార్. ఇక నన్ను వెళ్ళమంటారా? అనగానే ఉదయ్ తలాడించాడు. చప్పున ధరణి అక్కడి నుంచి బయటకొచ్చింది. వాష్‌రూమ్‌లోకి వెళ్ళి ముఖం మీద నీళ్లు జల్లుకుంది. నాప్కిన్‌తో ఫేస్ తుడుచుకొని, గట్టిగా ఊపిరి తీసుకొని గగన్‌కి కాల్ చేసింది ధరణి. కథ కొనసాగుతోంది. ఈ కథతో పాటు 'వలపు వర్ణం' అనే స్టోరీ రన్ అవుతోందండి. అది సగం అయిపోయింది. ఓ లుక్ వేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.